నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సుభాష్ నగర్ కి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ బల్ల గంగా భవానీ గుజరాత్ రాష్ట్రంలో ఉంటున్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బీఎస్ఎఫ్ జవాన్ గంగా భవానీ మృతదేహం ఆదివారం సాయంత్రం సుభాష్ నగర్ తన నివాసానికి ప్రత్యేక వాహనంలో తీసుకురాగా బీఎస్ఎఫ్ అధికారులు జవాన్లతో పాటు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, ఎన్టీపీసీ ఎస్ఐ సతీష్ తో పాటు వివిధ విభాగాల అధికారులు ఘనంగా నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీపీసీ సుభాష్ నగర్ కాలనీకి చెందిన బల్ల సుబ్రహ్మణ్యం కూతురు గంగా భవానీ 4 సంవత్సరాల క్రితం బీఎస్ఎఫ్ బెటాలియన్లో జవాన్గా చేరి విధులు నిర్వహిస్తోందని తెలిపారు. ये मतलब ड्यूटी है ना, ये किसी को बात कर रही थी, लेकिन किसी को मतलब पता ही नहीं है। ठीक है, फिर उसका 1 घंटा बाद अभी जाता नहीं देखने के लिए, कहाँ गई, आई नहीं ఎవరు కూడా దోసుకోవద్దు, దోసుకుంటే ఇబ్బంది అవుతుంది. తర్వాత అందరికి దండం పెట్టి చెప్తామా, ఒక్కొక్కరు చూడండి, ఇబ్బంది లేదు, గంట సేపు 2 గంటలు సరేనా.
ముక్తి చెందింది కదా, ఏమనుకుంటున్నారు? అంటే ఎట్లా చనిపోయింది అనుకుంటారు? ఏమైనా తెలిసిందా విషయం? ఏం విషయం తెలియలేదు. విషయం ఏం తెలియలేదు. వస్తే కానీ ఉన్నా అక్కడ రిపోర్ట్స్ బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి తెలియాలి. అంతేగాని మనకు అక్కడ జరిగిన విషయాలు ఏం తెలియదు. అంటే ఇప్పటి నుండి డ్యూటీ చేస్తున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఎక్కడ డ్యూటీ చేస్తారు? కొన్ని రోజులు ఇక్కడ నార్త్ బెంగాల్లో చేసింది, సిలిగుడి ఏరియా. తర్వాత ఇప్పుడు గుజరాత్కి ట్రాన్స్ఫర్ అయ్యి 7-8 నెలలు అయింది. ఎప్పుడు జరిగింది? జరిగింది నిన్న నైట్. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నిన్న పొద్దున 9-10. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే మైనర్ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఆ బాలికను వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారి షాక్కి లోనయ్యారు. ఈ విషయంపై తల్లిదండ్రులు బాలికను మందలించడంతో మీరు ఇంట్లో లేనప్పుడు 3 యువకులు బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో బాలిక తల్లి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ 3 యువకులను అదుపులోకి తీసుకుని సిద్దిపేట ఏసీపీ మధు ఆధ్వర్యంలో ఆ యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సందర్భంగా ఏసీపీ మధు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలకు పాల్పడితే వేధింపులు చేసే కఠిన చర్యలు తప్పవని అన్నారు. దుబ్బాక మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తన తల్లి సిద్దిపేట
గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని రాగా హాస్పిటల్లో డాక్టర్లు ఆమెను పరీక్షించి 5 నెలల గర్భవతిగా చెప్పడమైనది. దానితో సమాచారం అనుకున్న ఎస్ఐ దుబ్బాక గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సిద్దిపేటకు వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చి ఒక కేసు చేయడం అనేది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వేరువేరు సమయాల్లో 3 అక్యూజ్డ్, ఒక అతను దుబ్బాక మండలానికి చెందిన అతను, ఇంక 2 అక్బర్పేట మూపల్లి మండలానికి చెందిన వారు వేరువేరు సమయాలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిరూపితమైనది. దానితో 3 వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కన్ఫెషన్ అండ్ సీజర్ పంచనామా ఏర్పాటు చేసి పంచులో ఉందట. వారిని ఈరోజు అనగా 8వ తారీఖు 9వ నెల 2024 అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లవొడ్డు గ్రామ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యి త్రుటిలో తప్పిన ప్రమాదం. భద్రాచలం నుంచి మియాపూర్ వెళ్తున్న లహరి బస్ ఏన్కూరు మండలం గార్లవొడ్డు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్ను అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అసలు సార్ ఏం లేదు సార్, మేము భద్రాచలం నుంచి 3 గంటలకు బయలుదేరాం సార్. బయలుదేరంగా ఏమైంది, వర్షం శిల్ప అంటే చినుకు జల్లులు పడుతున్న వర్షంగా మేము కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. అకస్మాత్తు ఏమైందంటే లెఫ్ట్ సైడ్లో ట్రాక్టర్ ఉట్టి దాని వెనుక డోమ్ ఉంది, ఇంజన్ లేదు, దానికి సమస్య ఏం లేదు. మా డ్రైవర్ ఏమో ఒక మంచిగా 50-60 స్పీడ్లో వస్తున్నాడు. కాకపోతే ఇదే యాంగిల్లో లారీ వస్తుంది సార్, మన మధ్యలో లారీ. ఆ ఫోక్సింగ్కి ఇది కనిపించలేదు, అది కంట్రోల్ కాకుండా దానికి గుద్దేశాడు అనమాట. అంటే ఎవరికి ఎలాంటి ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు సార్. కాకపోతే కొద్దిగా నాకు తలకి కొద్దిగా పైన పంట కొంచెం చిన్న దెబ్బ తగిలిందా. మీకు తర్వాత ఎవరికి ఏం కాలేదు, బస్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఇది కేవలం రోడ్డు పైన ఉన్న ట్రక్ వల్ల, అది ట్రక్ రోడ్డు మీద పెట్టడం అది తప్పు అనమాట. అది తప్పు కదా సార్, పెట్టడం అంటే చాలా ఘోరంగా పరిస్థితి కదా. అది ఒకవేళ ట్రక్ లేకపోయినా ప్రమాదం తప్పే, మాకు సేఫ్ వెళ్ళిపోయే వాళ్ళం మనం. ఎందుకంటే ట్రక్ ఉన్న వల్లనే అతను ఫ్లైట్ ఫోక్సింగ్ కి అది లెఫ్ట్ సైడ్ ట్రక్ కనిపించింది. ఎప్పుడు జరిగింది ఇది 4:30 సార్, తెల్లవారుజామున. అది లేకపోతే ప్రమాదం నుంచి జనానికి ఏం కాలేదు, కాకపోతే సేఫ్ ఉన్న ప్రమాదం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలపై ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నామని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని ఆదిత్య కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీల ప్రాంతీయ సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. మరి కొంచెం రోడ్డు ఏర్పడ్డాక చింతిస్తున్నాం, ఎందుకంటే మాకు వాయిద్యం లేదు. కట్టు పెడుతుండ్రురా, ఇదేమి పాలనరా, దేశాన్ని తాకట్టు పెడుతుందిరా. ఇదేమి పాలనరా, దేశాన్ని తాకట్టు పెడుతుందిరా. ఇదేమి పాలనరా, దేశాన్ని తాకట్టు పెడుతుందిరా. కార్మిక
పెడుతుందిరా. ప్రైవేటు కాంట్రాక్టు లేని కొలువులు చేసి పర్మనెంట్ లేని కొలువులు చేసి పర్మనెంట్ లేని కొలువులు చేసి ఒప్పంద కార్మికులని పేరు పెట్టిరి. ఏంట్రకేళ్ళు ఎట్టి పని చేపిస్తుండ్రు. ఇదేమి పాలనరా దేశాన్ని తాకట్టు. పోరాడదాం కాంట్రాక్ట్ కార్మికులకు ప్రైవేట్ కార్మికులకు వ్యతిరేకంగా. పోరాడదాం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగేంత వరకు. ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 45 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఉరితాడుగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని కాలరాచే విధంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాల మార్పులు ఏతుందో వాటిని రద్దు చేయాలని, దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మిట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద ఐఎఫ్టీ జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. కార్పొరేట్ వర్గాల ప్రతినిధిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పింది. దేశంలో ఉన్నటువంటి 267 కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పింది. అదేవిధంగా మొత్తం స్కీమ్ వర్కర్ అని వాళ్ళందరినీ కూడా కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. వాళ్ళు దేశంలో 36 లక్షల మంది ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో పర్మనెంట్ కార్మికులు తగ్గించి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగం లాగానే ఇది కూడా ప్రభుత్వం వాళ్ళ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కార్మికుల ఏ సమస్యను పరిష్కరించలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ 8 నెలల కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్యని పరిష్కరించలేదు. అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచేటువంటి పరిస్థితి కానీ గతంలో బీఆర్ఎస్ ఏదైతే అమలు చేయలేదో వాటిని వీళ్ళు అమలు చేస్తా ఉన్నారు. దానికి కానీ వీళ్ళు పూనుకోలేదు ఈనాటికి అమలు చేయడానికి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం కార్మికుల సమస్యల్ని, వేతనాల్ని, కనీస వేతనాల జీవోల్ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ప్రధాన సమస్యల మీద చలో హైదరాబాద్ 30వ తారీఖున జరిగేటువంటి దాంట్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమైక్య విజ్ఞప్తి చేస్తాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన నేర చట్టాలని అట్లాగే 4 లేబర్ కోడ్స్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల ప్రాతిపదిక మీద రేపు సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం. 4 లేబర్ కోడ్స్ 3 నూతన చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామంటే ఇది పౌర సమాజానికి పౌరుల జీవించే హక్కుకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి మౌలిక అంశాలు కనుక వాళ్ళ వ్యక్తిగత భద్రతకి, సామాజిక భద్రతకి, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకి ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి. అట్లాగే కార్మిక వర్గాన్ని బానిస స్థితిలోకి నెట్టడానికి, వాళ్ళ యొక్క శ్రమశక్తిని కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఉద్దేశించిన ఈ 4 లేబర్ కోడ్స్ దాదాపు కార్మిక వర్గం యొక్క సర్వ హక్కుల్ని రద్దు చేసేటువంటి ఒక ప్రక్రియకు ఉద్దేశించబడేటువంటి 4 లేబర్ కోడ్స్. అదేవిధంగా ఇవాళ 3 నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో నూతన నేర చట్టాలు, ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఇవాళ మొత్తం పౌర సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వాళ్లకున్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా
పార్లమెంటులో కేవలము బీజేపీ తన వ్యక్తిగత సభ్యుల చేత ఆమోదింపజేసుకున్నటువంటి ఈ చట్టాలు ఇవి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఎక్కడ చర్చ జరగలేదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా సంబంధిత చట్టాల్లో ఈ చర్చ జరగలేదు. జరగకుండా తీసుకొచ్చినటువంటి ఈ నేర చట్టాలు మరింత కఠినంగా ప్రమాదకరంగా మొత్తం తమ ఫ్యాసిస్టు పాలనకు అనుగుణంగా రూపొందించబడ్డ చట్టాలు కనుక వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల ప్రాతిపదిక మీదనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఖమ్మం జిల్లా కొనిచెల్ర మండలం సింగరాయపాలెం గ్రామ పంచాయతీ అల్లిపురంలో అవగాహన లేని ఆర్ఎంపీ డాక్టర్ చేతిలో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అల్లిపురం గ్రామానికి చెందిన చిర్రా సాయి అనే బాలుడికి జ్వరం వస్తుందని ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా ఇంజక్షన్లు ఇస్తే సరిపోదని చెప్పి వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపు తర్వాత వాంతులు చేసుకుంటూనే కళ్లు మూతలు పడ్డ బాలుడు ఆకస్మికంగా మరణించాడు. సింగరాయపాలెం కొంజర్ల మంది మా పిల్లగాడికి జ్వరం తగిలింది. ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచింది, వచ్చి క్యాండిల్ పెట్టిండు. ఆ సూదయంలోనే అమ్మటే రియాక్షన్ అయి చచ్చిపోయింది. దానికి కారణం ఆర్ఎంపీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 52,320 రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ఏరియాలోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి 10 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మాజీ జెడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య నివాసంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా 110వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పించుకొని మరొకసారి తెలంగాణ భాషా దినోత్సవంగా ఆయన పేరు మీద తెలంగాణ భాషా దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతి సంవత్సరం ఆయన చూపించిన బాట కావచ్చు, ఆయన చూపించిన మార్గాలు, ఆ రోజు అంటే నిజాం పాలనకి వ్యతిరేకంగా ఆయన కలమెత్తడం అది ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయక మార్గదర్శకాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నివాళులు అర్పించుకుంటాం. రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చేలా తాను చేస్తున్న ప్రయత్నానికి గణనాథుని ఆశీర్వాదాలు తోడవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గణపయ్యను వేడుకున్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదివారం సాయంత్రం గోదావరికని, లక్ష్మీనగర్, మేదర్ బస్తీ, కళ్యాణ్ నగర్లోని గణపతి మండపాలను సందర్శించి గణపతి మండపాల నిర్వాహకులు ప్రజలతో కలిసి బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శ్రీదేవిదాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. పూజాం సమర్పయామి. చేతిలో ఉన్న కడుగు వేసి నమస్కారం చేయండి. తర్వాత నమః. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. సుప్రదీప్తాయ నమః. ఓం సుకానదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం మహాకాలాయ నమః.
ఓం అస్త్రగ్రీవాయ నమః. ఓం ప్రథమ రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్ ప్రాంతం, రామగుండానికి గుండెకాయ అయినటువంటి లక్ష్మీనగర్లో ఈరోజు గణనాథులను ఈ ప్రాంతంలో ఉన్న మా బంధువు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న కార్యక్రమంలో మేము సైతం అని వారితో పాటు కలిసి ఈరోజు ఆ గణనాథుడి ఆశీర్వాదం తీసుకుంటూ ఈ నగరానికి పూర్వవైభవం రావాలి, ఈ రాష్ట్రం ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదే మాదిరిగా వారి సహచర క్యాబినెట్ మంత్రులు అందరితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ దేవదేవుడు గణనాథుడు చక్కగా ఆశీర్వదించి ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి ఒక్కరి కుటుంబాల చిరునవ్వుతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు మైనంపల్లి బృందం గల స్వాగతం తెలిపారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్న వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మైనంపల్లి ఆహ్వానం మేరకు అతని నివాసానికి రావడం జరిగిందని, నాకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి కార్యకర్తల కృషి వల్లే నాకు ఈ అదృష్టం లభించిందని అన్నారు. రావడం జరిగింది. అందరు కార్యకర్తల్ని కలుసుకున్నటువంటి భాగ్యం దొరికింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీని గుండె కచ్చుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది.
రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకి చేరవేసినాం. ఏదో కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల నాయకుడు హనుమంతరావు గారు ప్రజల్లో ఉండే నాయకుడు. నేను చార్జ్ తీసుకోకముందు రానన్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాల్లో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na